ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి చెట్లను రక్షించాలని, రాము తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని బీజేపీ నాయకులు అన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 9, 10 వార్డులలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సూచన మేరకు హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని పలు ప్రాంతాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, 9వ వార్డు కౌన్సిలర్ రాజేందర్, 10వ వార్డు కౌన్సిలర్ బుచేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ పట్టణం లోపల 274, 275 బూత్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, హనుమంతు, శక్తి కేంద్రం నుంచి రామరెడ్డి గారి కౌన్సిలర్ ఆధ్వర్యం లోపల, అలాగే అసెంబ్లీ కన్వీనర్ రమణారావు గారు, బుచేష్ యాదవ్ గారు కౌన్సిలర్ గారు, మిగతా లోక్సత్తా నాయకుడు మన చంద్రశేఖర్ గారు, మిగతా సత్తయ్య గారు ఆధ్వర్యం లోపల ఈరోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి జూలై 6వ తేదీ సందర్భంగా దేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు అమ్మ పేరుతో ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొక్క నాటాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తోని నరేంద్ర మోడీ గారు ఏ పిలిపించారో ఆ పిలుపుని తీసుకొని ఈరోజు 274, 275 బూత్ లోపల మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడమే కాదు, ఈ మొక్కలను పరిరక్షించే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మొక్కలు ఉంటేనే ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి చెట్లు అనేది ఉంటే అమ్మ ఏ విధంగా అయితే మనల్ని పెంచుతుందో ప్రకృతి వల్ల కూడా మనం పెరుగుతాం. కాబట్టి అమ్మ పేరుతో ఒక చెట్టు పెడుతున్నాం. కాబట్టి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క చెట్ల కార్యక్రమం 274 బూత్లు కూడా విజయవంతం చేయడం జరిగింది.